నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వివేకానందుడు మానవత్వాన్ని ప్రతిష్ఠించిన ఆధ్యాత్మిక సాధకుడు సమధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమంలో కొనియాడిన వక్తలు బొగ్గు గనులను కాపాడుకునేందుకు కలిసికట్టుగా పోరాడండి కార్మిక వర్గానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు ఉన్నత విలువలతో కూడిన విద్యాభ్యాసంతోనే కలల సాకారం లిటిల్ ఫ్లవర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో వక్తల హితవు ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో చాకచక్యంగా వ్యవహరించాలి జాతీయ విపత్తుల స్పందన దళ బృందం సభ్యుల సూచన ఇక డీటెయిల్స్ చూస్తే స్వామి వివేకానంద మానవత్వాన్ని ప్రతిష్ఠించిన ఆధ్యాత్మిక సాధకుడని సమధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు వక్తలు అన్నారు. స్వామి వివేకానంద 160వ జయంతిని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలుగు తల్లి ప్రాంగణంలో ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానందుడు విశ్వమాన కళ్యాణాన్ని బోధించాడని, సకల జీవరాశుల్లో దయాగుణాన్ని కలిగి ఉండాలని అన్నాడని తెలిపారు. నేడు వివేకానందుని బోధనలను విస్మరించి మతోన్మాదం, విద్వేషాలకు పూనుకోవడం విషాదకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సమధర్మ ప్రచార పరిషత్ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్, TFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SM ఖలీల్, జయహో, సమధర్మ ప్రచార పరిషత్ నాయకులు J రామచంద్రయ్య, పండిత్ ప్రణేష్, అబ్దుల్ అజీజ్, మసూద్ అలీఖాన్, అబ్దుల్లా, నయీం సిద్దికి, భారత వికాస పరిషత్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అసోసియేషన్ నాయకులు VSRK ప్రసాద్, A రాములు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ పట్టణ సజ్జనులకు నమస్కారము. స్వామి వివేకానంద గారు ఆధ్యాత్మికతకు ఒక అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఆయన దగ్గరికి మహారాష్ట్ర నుండి ఒక ధనికుడు ఆధ్యాత్మిక బోధన కొరకు వస్తే ఒక రాత్రంతా ఆయన దగ్గర చర్చించిందట. ఆ చర్చల సారాంశం మొత్తము ఆ రోజు మహారాష్ట్రలో ప్రబలిన ప్లేగు వ్యాధి యొక్క నివారణ గురించి, దానికి అందుతున్న సహాయ సహకారాల గురించి మాత్రమే చర్చించిందట. ఉదయం వివేకానందతోటి తాను వీడుకోలు తీసుకుంటున్నప్పుడు, స్వామి నేను చాలా ఆశలు పెట్టుకొని మీ దగ్గరికి వచ్చింటి, మీరు చాలా ఆధ్యాత్మిక రహస్యాలు బోధిస్తారని చెప్పి మీ దగ్గరికి వచ్చింటి, కానీ రాత్రంతా మాట్లాడిన దాంట్లో మీరు ప్రాపంచిక విషయాలు తప్పించి ఆధ్యాత్మిక విషయాలు మా దగ్గర బోధించలేదు, మాట్లాడలేదని చెప్పి ప్రశ్నిస్తే వివేకానంద స్వామి చాలా నవ్వి ఏలనగా నవ్వి నీకు ఇట్లా అర్థమైందా అని అడిగినట్ట. అవును స్వామి మీరు మాట్లాడిందంత ప్రాపంచిక విషయాలే కదా అంటే, అప్పుడు వివేకానంద స్వామి మాట్లాడిందంట, ఒక కుక్క పిల్ల దాహంతో ఉంటే ఆ కుక్క పిల్లకు నీళ్లు దాపడం కంటే గొప్ప ఆధ్యాత్మికత ఇంకేమీ లేదు, నీకు ఇది అర్థం కాకపోతే నీకు ఆధ్యాత్మికత అర్థం కాడు, దేవుడు అర్థం కాడు పొమ్మని చెప్పిందంట. అంటే మనుషులే కాదు జీవరాశులన్నింటిలో కూడా మానవతా దృక్పథము ఉండాలనే ఒక ఆధ్యాత్మికత భావన ఈరోజు కొరవడం వల్ల దేశంలో కానీ ప్రపంచంలో కానీ హింస ప్రబలుతుంది. ఈరోజు ప్రపంచానికి ఒక ఆదర్శ గురువుగా స్వామి వివేకానంద, అంతకుముందు మనం తీసుకుంటే చాలామంది భారతదేశంలో అటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని భరతమాత తన ముద్దు బిడ్డలుగా బహుకరించింది. మనం అన్నమయ్యని చూసుకుంటే బ్రహ్మ ఒక్కడే పరా బ్రహ్మ ఒక్కడే అని మాట్లాడిండు. అట్లా మనం చూసుకుంటూ పోతే భాష మారింటది తప్పిస్తే, దేవుణ్ణి బోధించే భాష మారింటది తప్పిస్తే, అందరూ బోధించింది సర్వేశ్వరుడు ఒక్కడే, మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఆ ఆశయాలను కొనసాగించడంలో సుభాష్ చంద్రబోసు, మహాత్మా గాంధీ గారు స్వతంత్రోద్యమ స్ఫూర్తి పొందినని చెప్పి తెలియజేస్తూ దీనికి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలుపుతా ఉన్నా. సింగరేణి బొగ్గు గనులను కాపాడుకునేందుకు కార్మిక వర్గం కలిసికట్టుగా పోరాడాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా GDK 2A బొగ్గు గనిపై ఆయన బాయిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, సింగరేణి బచావో బీజేపీ హటావో అనే నినాదంతో బాయిబాట కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్, బొగ్గు గని కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ కెంగర్ల మల్లయ్య, TBGKS నాయకులు పాల్గొన్నారు. మన కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, మన కోసం ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. మన ముఖ్యమంత్రి ఇంత గొప్పగా పరిపాలన చేస్తూ ముందుకు పోతున్నటువంటి యొక్క తరుణంలో
కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏంటన్నా? కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం పార్లమెంటులో 2015లో MMTR యాక్ట్ పేరిట సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలంపాట ద్వారానే తీసుకోవాలని ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి సంతోషంగా మనం ఉంటే వాళ్ళు పార్లమెంట్ లో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఖనిజ సంపదను ప్రైవేట్ వాళ్ళ చేతులలో ఎట్లా పెట్టుడని ఆలోచన చేసిండ్రు. సరే మనకేం కాదు కదా, మన బ్లాక్ లో మనమే తీసుకుంటున్నాం కదా, మనమే మన సింగరేణి తీసుకుంటాం లేదా అని అనుకున్నాం. కానీ ఇలా 4 బొగ్గు బ్లాక్లను వేలం వేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత మనమందరం కూడా పోరాట బాట పట్టినాం. ఒక కోయగూడానికి సంబంధించి అరవింద్ ఫార్మా కంపెనీ టెండర్ వేసింది. ఎక్కడైనా కూడా ఏ టెండర్లు అయినా ఏదైనా 5 మంది చేస్తారు, 10 మంది చేస్తారు. ఏదైనా టెండర్ అంటే నేను చూస్తలేమా, ఎన్ని కాంట్రాక్ట్లు వస్తలేవు. ఒక్కరు టెండర్ వేస్తే ఆ టెండర్ రద్దు చేస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్కరు టెండర్ వేసినా కూడా అరవింద ఫార్మాకు కోయగూడాన్ని అప్పగించడం జరిగింది. అప్పుడు అంతా కూడా కార్మికులందరికీ కూడా, కార్మిక సంఘాలందరికీ కూడా అర్థమైపోయింది ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తున్నది. అందుకే బీజేపీ హటావో సింగరేణి బచావో అనేటువంటి నినాదాన్ని తీసుకొని ఉద్యమ బాట పట్టింది. మరి ఇక్కడికి మోడీ వస్తున్నాడు కదా, ఈ వస్తున్నటువంటి మోడీకి మనం ఖచ్చితంగా మన ఉద్యమాన్ని, మనం ఉన్నటువంటి మన కోరికను తెలియజేద్దామని కార్మిక వర్గం అంతా కూడా, కార్మిక సంఘాలన్నీ కూడా అందరం కూడా నిలబడ్డం. 3 రోజులు సమ్మె చేసినాం. ఉన్నత విలువలతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే తాము కన్న కలలను సాకారం చేసుకోగలుగుతామని ఐఏఎస్ అధికారి డి కృష్ణభాస్కర్, ఐపీఎస్ అధికారి కె దుర్గాప్రసాద్, మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాద్ అబిడ్స్లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను వారు ప్రారంభించారు. పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ షాజహాన్ అందోని అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు, భోగి మంటలు, కరోనా సమయంలో దేశ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్టు వివిధ కళారూపాల ద్వారా ప్రదర్శించారు. Santosh Yuvraj now from 10th E. Congratulations, dear students. Thank you, sir. Over to Kezia ma'am. Achievement of success is hard work, perseverance, learning, studying, sacrifice, and most of all, 1970s now, our former student, Mr. Sameer Bhargava, to give away. స్కూల్ పాత పూర్వ విద్యార్థిగా ఇవాళ ప్లాటినం జూబిలీ సెలబ్రేషన్స్ ప్రారంభిస్తున్న ఒక సందర్భంలో ఇవాళ అవార్డ్స్ డేకి రావడం చాలా ఆనందంగా ఉంది. అవార్డ్స్ డేలో వాళ్ళు చూస్తే ఎన్ని అవార్డులు ఉన్నాయంటే అది వింటుంటే ఒక పక్కన టైర్సంగా అనిపించింది, రెండో పక్కన చాలా ఆనందంగా, చాలా యాక్సిలరేటింగ్గా అనిపించింది. ఇంతమంది పిల్లలు ఇంత చక్కగా చదువుల్లోనే కాదు, ఆటల్లో, వక్తృత్వ పోటీల్లో, రాత పోటీల్లో అన్నిట్లో కూడాను అంటే ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ పిల్లలు ఇంత బాగా చేస్తున్నారు, ఇంత రాణిస్తున్నారు. అన్ని పోటీల్లో నేషనల్ లెవెల్లో కానివ్వండి, స్టేట్ లెవెల్లో కానివ్వండి, స్కూల్స్ లెవెల్లో కానివ్వండి, మాంట్ఫోర్డ్ స్కూల్స్ లెవెల్లో కానివ్వండి, అన్నింటిలో కూడాను బ్రహ్మాండంగా చేస్తున్నది చూస్తే చాలా ఆనందంగా ఉంది. విద్యార్థులందరికీ కూడాను నా తరఫున, మరి మా బ్యాచ్, నాతోటి ఉన్న 72 బ్యాచ్ విద్యార్థులందరి తరఫున కూడాను వారందరికీ అభినందనలు తెలియజేశాం. ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంకోటి, మేము 72 బ్యాచ్ మేము స్కూల్ నుంచి బయటకు వచ్చి 50 ఏళ్ళు అయింది. మొన్ననే మేము గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం. ఆ సందర్భంగా 9వ క్లాస్లో ఆల్రౌండ్ బెస్ట్గా ఉన్న ఒక అబ్బాయికి, ఒక గర్ల్ స్టూడెంట్కి, ఒక బాయ్ స్టూడెంట్కి మేము అవార్డ్స్ ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. 10,000 రూపాయల క్యాష్ రివార్డ్తో పాటు
ఒక ట్రాఫీ కూడా ఇస్తున్నాం. దాంతోపాటు రోలింగ్ ట్రాఫీ కూడా చేసి ఆ రోలింగ్ ట్రాఫీ స్కూల్లో ఉంటుంది. వాళ్ళకి ఇండివిజువల్ ట్రాఫీ పిల్లలు వాళ్ళ ఇంటికి పట్టుకెళ్తారు. ఆ విధంగా చేసాం. ఆ విధంగా ఇప్పటికి ఇంకొక 40 దాకా షీల్డ్స్ ట్రాఫీలు ఈ స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఈ మంచి సాంప్రదాయం ఇది. ఈ సాంప్రదాయం వల్ల స్టూడెంట్స్ అందరిలో కూడాను మేము కూడా ఒక దాంట్లో ఒక రంగంలో రాణించాలి, బాగా చేయాలి అనే ఒక ఉత్సాహం, ఉత్సుకత పెరగడం కోసం చేసిన ఈ ప్రయత్నం చక్కగా కనబడుతుంది. దాని ఫలితం కూడా వాళ్ళకి కనబడుతుంది. బాగుంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ ఐఎమ్ టుడే ఇన్ దిస్ స్కూల్ అండ్ అటెండింగ్ ఏ ఫంక్షన్. దానికి మరి మేమే కాదండి, మేము కష్టపడటం ఒకటి, కానీ మమ్మల్ని ఆ దారిలో పెట్టిన మా టీచర్స్, ప్రిన్సిపల్స్, అప్పుడు బ్రదర్ డామినిక్ ఉండేవారు. బ్రదర్ డామినిక్ టైం నుంచి ఇప్పుడు బ్రదర్ షాజాన్ దాకా కూడాను అందరూ కూడాను, అలాగే అప్పుడు మా టీచర్స్ దగ్గర నుంచి ఇప్పుడు టీచర్స్ దాకా అందరూ కూడాను ఎంతో శ్రమపడి మాకు ఒక వాల్యూ సిస్టమ్ నేర్పించి, చదువులే కాదు మాకు చదువులతో పాటు మాకు జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలని ఒక వాల్యూ సిస్టమ్ కూడా నేర్పించి మాకు మమ్మల్ని ప్రపంచంలోకి బయటకు పంపించారు. దానివల్ల మేము ఇవాళ ఈ పొజిషన్స్లో మేము ఉన్నాము అని అంటే అంతా వాళ్ళ చలవ. వాళ్ళందరూ కూడాను మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు చాకచక్యంగా వ్యవహరించి మనోధైర్యంతో ప్రాణహాని జరగకుండా బయటపడాలని జాతీయ విపత్తుల స్పందన దళ బృందం సభ్యులు సూచించారు. అంతర్గాం మండలం ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్ గోలివాడ గ్రామ శివార్లో పంప్ హౌస్ ప్రాంతాలను సందర్శించారు. అనంతరం గోలివాడలో అవగాహన సదస్సు నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. విజయవాడ 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ జేత్రా ఖాన్ ఆదేశాల మేరకు జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో టీం ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ టీహెచ్ బిటెన్ సింగ్, సర్పంచ్ ధర్ని రాజేష్, తహసీల్దార్ కె వేణుగోపాల్, రైతులు, ఎన్డీఆర్ఎఫ్ 10 బెటాలియన్ బృందం తదితరులు పాల్గొన్నారు. అనుకోకుండా వాటర్ వచ్చినాయనుకోండి, ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చరికి లేట్ అవుతుంది. అలాంటి మీ జాగ్రత్తగా ఏ విధంగా తీసుకోవాలని దాని గురించి కొన్ని జాగ్రత్తలు చెప్పడానికి మేము వచ్చినామమ్మా. సరేనా? ఇప్పుడు ఫస్ట్ అలాంటి వాతావరణం అంటే ఇక్కడ మన దగ్గర డ్యామ్ ఉంది, నది ఉంది, వాటర్ పెరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇన్ కేసు వరదలు వచ్చినాయి అనుకోకుండా డ్యామ్ కానీ బట్ వాటర్ వర్షం వల్ల కానీ వచ్చినప్పుడు అనుకోకుండా వచ్చినాయి, ఇప్పుడు మనం కూర్చొని అనుకోకుండా వాటర్ వచ్చి మీద పడితే అప్పుడు మనం ఏం చేస్తాము దాని గురించి, తర్వాత వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి దాని గురించి ఒక 3 పాయింట్ల గురించి మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అనుకోకుండా వాటర్ వచ్చినాయి కాకుండా ముందే అనౌన్స్ చేస్తారు. ఎందుకు? మనకు గోదావరి నది ఉంది కాబట్టి ముఖ్యం వర్షాకాలంలో వర్షం అనేది ఒక 1 వీక్ నుంచి 4-5 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంటాయి. అట్లానప్పుడు అనేది వాటర్ లెవెల్ పెరుగుతుంది, అంటే నీళ్లు ఉండే పెరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఊరి మీద వచ్చి పడి ఏదైనా ప్రమాదం జరగదు. అలాంటప్పుడు ఏం చేసుకోవాలి? ఫస్ట్ మన ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుగానే మీకు చెప్తారు, అమ్మ మీ ఊర్లో వాటర్. రాజేంద్ర నగర్ నియోజకవర్గం డైరీ ఫామ్లో హసన్ బాబు మియా డైరీ ఫామ్ను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టీ ప్రకాష్ గౌడ్, డైరీ ఫామ్ యజమాని మొహమ్మద్ హసన్ అలీ, మొహమ్మద్ ఖలీద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. और ढेर सारी मुबारकबादें और बाबू मियां प्लेटफॉर्म के से बहुत ही शानदार इस्तेमाल करें। तो हसन मोहम्मद खलील हुसैन साहब की जानिब से हम दिली इस्तेमाल करते हैं और साथ ही साथ आदरणीय श्री टी प्रकाश गौड़ साहब एमएलए और श्रीमती अर्चना जी अल्लाह सुबहाना ताला मेरी खिदमत को कबूल फरमाए और लोग इससे जो है दस्तयाब हुए। और माशाल्लाह मेरे पास खुद जो है 400 भैंस है और ये मेरा ओन प्रोडक्ट है और क्वालिटी में मैं कॉम्प्रोमाइज़ नहीं करता हूँ। मेरा ऑलरेडी आफुदपुरा रेती की मस्जिद के सामने भी एक डेयरी फार्म है, आजमपुरा रेलवे ब्रिज के बाद एक आउटलेट है, अल्हम्दुलिल्लाह ये भी एक आउटलेट खोला। इस जगह पे लोगों का काफ़ी रिक्वायरमेंट था, इधर क्वालिटी और मिल्क नहीं मिल रहा, तो मेरे बच्चे इधर मुंतकिल हुए 1 साल पहले, तो इधर काफ़ी तकलीफ थी, महसूस करा मैं। फिर उसके बाद जो है मैं आउटलेट का जो है इनाग्रेशन कर रहा हूँ। अल्लाह ताला इसको कामयाब करे, कबूल फरमाए, आमीन। भाई में मेरे वालिद स्टार्ट करे थे बाबू मियाँ डेयरी फार्म के नाम से। कटलगढ़े में बाबू मियाँ की रेडी वो तो काफ़ी मशहूर थी। मैं उनका जो है लास्ट सेकंड बेटा हूँ। हमारे पूरे भाइयों का यही कारोबार है, डेयरी फार्म फैमिली बिजनेस है। बाई बर्थ हम इसको जो है कर रहे हैं। इंशाल्लाह क्वालिटी में कभी कॉम्प्रोमाइज़ नहीं करते। हमेशा हमारी वालिद की नसीहत रहती थी, क्वालिटी और क्वांटिटी सर्विस, ये 3 चीज़ जो है
देना और जिससे कस्टमर जिसका हैप्पी रहता वो व्यापारी सक्सेसफुल रहता बोल के वालिद की नसीहत थी। हम उसको मद्देनजर रखते हुए उस पर अमल कर रहे हैं। इंशाल्लाह करते रहेंगे। इंशाल्लाह आप लोगों का साथ रहा तो हमारे साथ। ఆర్థిక మంత్రి హరీష్ రావును అశ్వారావుపేట్ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సన్మానించారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట్ నియోజకవర్గం దమ్మపేట మండలం గండుగులపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్తూ మార్గ మధ్యలో సత్తిపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను తన కారులో మంత్రి తీసుకువెళ్లారు. గండుగులపల్లి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, సండ్ర వెంకట వీరయ్య, పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే నాగేశ్వరరావు శాల్వాలతో సత్కరించారు. స్వామి వివేకానందుడి జయంతి యువజన దినోత్సవం సందర్భంగా నిర్మల్ పట్టణంలోని వివేకానందుని విగ్రహానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కాడే, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. जय बोलो जय बोलो विवेकानंद जय बोलो जय बोलो जय बोलो विवेकानंद जय बोलो नंदा नंदा विवेकानंद नंदा नंदा ఏంది ఇదంతా ఏంది ఈ కూడలిలో వారికి పూలదండతో మనము శ్లాఘించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వివేకానంద గురించి భారతదేశానికి ఒక మణిరత్నం లాంటి వారు ఒక చరిత్ర చాలా ఘనమైనది. అదేవిధంగా కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ మరి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ వివేకానంద రాక్ మెమోరియల్ చూస్తేనే వారికి సంతోషం అనిపిస్తుంది. మేము కూడా అక్కడ వెళ్ళి ఎంతో ఆనందంలో చెందడం జరిగింది. వారు అనర్గళంగా 24 గంటలు 36 గంటలు మాట్లాడినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అటువంటి ఉపన్యాసం ఇచ్చినటువంటి వక్త మరి పెద్ద మేధావి, భారతదేశానికి ఒక పేరు సంపాదించినటువంటి వివేకానంద గారి గురించి ఎంత చేసుకున్నా తప్పనే ఇక్కడ మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ కూడలిని బ్రహ్మాండంగా డెవలప్ చేయడానికి కూడా మనము నిధులు సమకూర్చడం తెలియజేసి ప్రాంతాన్ని సురక్షితంగా మరియు పవిత్రంగా ఉంచడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పత్రికా మిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం నాగారం మున్సిపల్ పరిధిలో మాస్టర్ మైండ్ స్కూల్లో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ వాతావరణంలో విద్యార్థులతో రకరకాల ముగ్గులు వేసి రంగులు అద్దారు. మెహందీ, భోగి మంటలు వేయించి రేగు పండ్లను చిన్నారి విద్యార్థులపై వేసి ఆశీస్సులు అందించారు. విద్యార్థులతో గాలిపటాలు ఎగిరించడంతో స్కూల్ ఆవరణ మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్ ఎండి జగత్, జోనల్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ, ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
You are conducting, you are coming and joining, and your support is like anything for us. We need your support only. కృష్ణా జిల్లా మచిలీపట్నం శ్రీ సాయి ఫ్లోరా హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 50వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ కేశినేని నాని దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల భోగి పండ్ల సంబరాల్లో ప్రదర్శనలు అలరించాయి. అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయి ఫ్లోరా హై స్కూల్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో హిందూ సాంప్రదాయబద్ధమైనటువంటి సంక్రాంతి వేడుకల్ని ముందుగానే పిల్లలకి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని రిలీజియన్స్కి సంబంధించినటువంటి పండుగలన్నింటినీ ప్రతి స్కూల్లోనూ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య సెమీ క్రిస్మస్ కూడా వేడుకలు నిర్వహించాం. హిందూ సాంప్రదాయం ప్రకారం హిందువుల యొక్క మనం ఎస్పెషల్లీ ఆంధ్రదేశంలో పెద్ద పండుగ అయినటువంటి 3 రోజులు జరుపుకునేటువంటి పండుగ అయినటువంటి సంక్రాంతిని కూడా విద్యార్థులకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ పండుగ సాంప్రదాయాన్ని చిన్నారులకి ఉదయం పూట భోగి పంటలు పోయించి తర్వాత భోగి మంటలు వేయించి అనంతరం ఇక్కడ ఉన్నటువంటి 50వ డివిజన్ కార్పొరేటర్ గారైనటువంటి శ్రీమతి మరీదు రాట్నాలమ్మ గారిని, అలాగే 50వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కేశినేని నాని గారి దంపతుల్ని మా స్కూల్కి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి మంచి మనసుతో మా చిరంజీవులందరినీ కూడా ఆశీర్వదించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారికి మరియు మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జరుగుతుంది. అలాగే వారి యొక్క గ్రామలక్ష్మి గారి కూడా చిరు సత్కారం చేయడం జరుగుతుంది. కాకతీయ యూనివర్సిటీ ప్రారంభించిన డిగ్రీ పరీక్షలకు పరీక్షా కేంద్రాలన్నింటినీ అధికారులు మార్చడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే ఉన్న కేంద్రాన్ని దూర ప్రాంతానికి మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దూరభారం వల్ల హాజరు కావడం కష్టంగా మారిందని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఎగ్జామ్ కేంద్రాన్ని 25 కిలోమీటర్ల పరిధిలో గ్రామాలు, పల్లెల్లో చదువుకుంటున్న విద్యార్థులు చేరుకోవాలంటే సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. బైంసాలో 2 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయగా నేలపై కూర్చొని పరీక్షలు రాసే పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు వాపోతున్నారు. ఈరోజు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ థర్డ్ ఇంకా 5th సెమ్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి గత 3-4 రోజుల నుంచి. కానీ ఈరోజు ఇక్కడ బైంసాలో ఉన్నటువంటి జీపీ లడ్డా డిగ్రీ కాలేజ్, సరస్వతి డిగ్రీ కాలేజ్ అంటారు, ఇక్కడ సెంటర్ వచ్చేసి కెపాసిటీ చాలా తక్కువ ఉన్నా కానీ యూనివర్సిటీ నుంచి విచ్చలవిడిగా ఎందరంటే అందరూ కెపాసిటీ, కాలేజ్ సిట్టింగ్ కెపాసిటీకి కాకుండా దానికన్నా అధికంగా ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. దానివల్ల చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బందులు ఎలా అంటే 9 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది,
9-10 కల్లా పేపర్ రావాలి. కానీ ఇక్కడ 9:30, 9:40 మినిమం పర్ డే ఎవ్రీ డే ఒక 20 నుంచి 30 మినిట్స్ వరకు పేపర్ లేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి బెంచులు లేవు. కాబట్టి బెంచులు లేని ఎడల పిల్లలందరూ కింద కూర్చుంటున్నారు చలికాలం. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది క్వశ్చన్ పేపరు. మరి ఇది క్వశ్చన్ పేపరా మరి ఇంకేమన్నా నాకైతే అర్థమవుతలేదు. ఇది వచ్చేసి క్వశ్చన్ పేపరు. ఇది ఎంత అంటే మినీ జిరాక్స్ క్వశ్చన్ పేపర్ తీసి ఇస్తున్నారు. మరి యూనివర్సిటీ నుంచి వస్తుందా మరి కాలేజ్ వాళ్ళు ఇలా చేస్తున్నారా మాకు అర్థమవుతలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాదాపు మన బైన్సా డివిజన్లో 5 మండలాలలో డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. కానీ సెంటర్ వచ్చేసి మన బైన్సాలో పెట్టారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు ట్రావెలింగ్ పర్పస్. మబ్బున 6 గంటలకు లేచి వాళ్ళు 7 గంటలకల్లా స్టార్ట్ అయ్యి ఇప్పుడు వేరే విలేజ్ సపోజ్ కుబీర్ నుంచి కానీ ఇక్కడ ముదోల్ నుంచి కానీ ఇంకా లోకేశ్వరం, మన్మద్ ఎక్కడి నుంచో ఇక్కడికి బైన్సాకి రావాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చేసరికల్లా లేట్ అయిపోతుంది. ఇక్కడ గేట్ 9కి క్లోజ్ చేస్తారు. కానీ క్వశ్చన్ పేపర్ మాత్రం ఎవ్రీడే ఒక 20 నుంచి 30 నిమిషాలు లేట్ ఇస్తున్నారు. మరి దీని ప్రకారం చూస్తే ఇప్పుడు మేము కాలేజ్ వాళ్ళకి అడిగితే కాలేజ్ వాళ్ళు ఏమంటారు అంటే మాకు మాకు సిట్టింగ్ కెపాసిటీ కన్నా ఎక్కువ అలాట్ చేశారని చెప్తున్నారు. మరి యూనివర్సిటీ వాళ్ళు ఈరోజు యూనివర్సిటీ ఎందుకు ఉంది? పిల్లలకు కానీ స్టూడెంట్స్కి ఇబ్బంది పడకుండా మంచి చూసుకునే బాధ్యత అందరికీ ఉంది. కానీ ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు విచ్చలవిడిగా ఎందరంటే అందరినీ ఈరోజు ఇప్పుడు కుబిర్లో సెంటర్ ఉండే కుబిర్ సెంటర్ తీసేశారు. ముద్దుల్లో ఉండే అక్కడి నుంచి తీసేసి ఇక్కడ వేశారు. కాబట్టి చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీని పట్ల యూనివర్సిటీ కంపల్సరీ మంచి యాక్షన్ తీసుకొని ప్రతి ఒక్క మండల కేంద్రంలో ఒక సెంటర్ని పెట్టి స్టూడెంట్స్కి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. మళ్ళీ ఏదైతే ఈ కాలేజ్ ఉన్నదో ఈ సరస్వతి డిగ్రీ కాలేజ్, జీపీ లడ్డా డిగ్రీ కాలేజ్లో ఇక్కడ వచ్చేసి స్టాఫ్ లేని ఎడల బయట నుంచి ఇన్విజిలేటర్లను పిలిపించుకొని వాళ్ళు ఇన్విజిలేషన్ చేపిస్తారు. ఇన్విజిలేషన్లో వచ్చేసి ఇన్విజిలేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు స్టూడెంట్స్కి. చాలా ఇబ్బంది అంటే మళ్ళీ ఇక్కడైతే ఎవరైతే స్టాఫ్ ఉంటారో ఆ స్టాఫ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు మరి స్టాఫా మరి ఇంకెవరా మాకు ఏం అర్థమవుతలేదు వచ్చి మొత్తం డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఎగ్జామ్ మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒకటి ఒర్రుకుంటేనే ఎగ్జామ్ అంటే ఇట్లా సైలెంట్గా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. కానీ ఈ సెంటర్లో అట్లా ఉండదు. ఎవరంటే వాళ్ళు వస్తారు, వాళ్ళే ఒర్రుతుంటారు, పోతారు. చాలా ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ చాలామంది ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి దీని పట్ల యూనివర్సిటీ ఒక యాక్షన్ తీసుకొని ప్రతి ఒక్క మండల కేంద్రంలో ఒక సెంటర్ని పెట్టి ఆ సెంటర్లో ప్రతి ఒక్క బాగోగులు చూసుకోవాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ ఉన్న విద్యార్థులందరం మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వివేకానందుడు మానవత్వాన్ని ప్రతిష్ఠించిన ఆధ్యాత్మిక సాధకుడు. సమధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమంలో కొనియాడిన వక్తలు. బొగ్గు గన్లను కాపాడుకునేందుకు కలిసికట్టుగా పోరాడండి. కార్మిక వర్గానికి రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపు. ఉన్నత విలువలతో కూడిన విద్యాభ్యాసంతోనే కలల సాకారం. లిటిల్ ఫ్లవర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో వక్తల హితవు. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో చాకచక్యంగా వ్యవహరించాలి. జాతీయ విపత్తుల స్పందన దళ బృందం సభ్యుల సూచన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.